కోకోనట్ వాటర్ని మీరు తీసుకోండి. అవి త్రాగితే మనకేంటి చాలా యూజెస్ ఉంటాయి. ఏంటి మనకి హైడ్రేటింగ్గా ఉంటుంది, పొట్టలో చల్లగా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లంకి ఉపయోగపడుతుంది. ఇంకా వివిధ రకాల దాని మీద ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, చాలా చక్కగా మనకి పనిచేస్తుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది. కానీ అదే కోకోనట్ వాటర్ మనం డయాబెటీస్ పేషెంట్స్లో అంటే షుగర్ ఉన్న వాళ్ళు మనం త్రాగకూడదు అని చెప్తాము. అట్లనే ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకు కూడా మనము కోకోనట్ వాటర్ అనేది రికమెండ్ చేయము. ఎందుకు? దాంట్లో ఉన్న స్వీట్నెస్ వల్ల ఇంకా ఆ డయేరియా ఎక్కువ అవుతుందని, సో దట్ వాళ్ళు ఇంకా డీహైడ్రేట్ అయిపోతారని చెప్పేసి. అంటే దేనికి దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, దేనికి దాని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ దేవుణ్ణి వెంబడించినట్లయితే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడిస్తే ఏ మేలు నీకు పొదువై ఉండదని దేవుడు చెప్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదని దేవుడు చెప్పినాడు. మనం ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కానీ ఆహార పదార్థం కానీ తీసుకుంటే దానికి ఏదో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఏదో ఒక విధంగా ఏదో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మనము దేవుణ్ణి మనం అన్ని విధాల మనం ఆశ్రయిస్తే ఏ మేలు దేవుడు మనకి కొదువు చేయడంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు మనకి కొదువు ఉండదంట. బీట్ యువర్ హెల్త్, బీట్ యువర్ రిలేషన్, బీట్ యువర్ పీస్, ఇతరులతో సమాధానం ఎలా ఉంటుంది, లేదా బీట్ యువర్ ఎనీథింగ్, అంటే నీకు ఇతరులతో కూడా సమాధానం లేకపోతే దేవుడు ఆ విషయంలో కూడా నీకు మేలు చేస్తాడు. లేదా నీ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితేనేంటి, దేవా నాకు సమృద్ధి లేదు, ఈ కట్టిక పేదరికంలో నేను బ్రతుకుచున్నాను, నా జీవితం ఏంటో నాకు తెలియట్లేదు, ఈ అసలు రూపాయి లెక్కేసుకుంటూ బ్రతుకుచున్నాము, ఏమీ చేయలేకపోతున్నాను, నా బిడ్డలు పోషించుకోలేకపోతున్నాను, ఎవ్వరికి నేను రూపాయి సహాయం చేయలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు కూడా నేను చూసుకోలేకపోతున్నాను, ఎప్పుడు నేను ఇతరుల మీద ఆధారపడుతున్నాను, ఇతరుల దగ్గర సహాయం పొందుకుంటున్నాను, కానీ ఇతరులు నేను ఎప్పుడు సహాయం చేసే స్థితిలో లేను దేవా, నా పరిస్థితి ఏంటి? లేదా నీ శత్రువుల విషయంలో కానీ ఏ విషయం అన్నా అవని నీకు మేలు అయినా ఏ మేలైనా సరే ఆయన కొదువు లేకుండా చేస్తాడు. కాకపోతే కండిషన్ ఏంటంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆయన సేవిస్తావు, ఆయన ప్రేమిస్తావు, ఆయనకు తగ్గట్టు నువ్వు జీవిస్తావు, ఆయనకు దగ్గరగా ఉంటావు, ఆయన మనసుతో సంబంధం పెట్టుకుంటావు, నువ్వు ఆయన సహవాసం చేస్తారు. అప్పుడు దేవుడు నీకు ఆయన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని దేవా నువ్వే నా తండ్రివి, నువ్వు తప్ప వేరొక దిక్కు నాకు లేరు, నేను నీతో సహవాసం చేస్తాను, నా మనస్సు నీ మీద నిమగ్నం చేస్తాను దేవా నువ్వు చెప్పినప్పుడు ఆయన తప్పక నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. నువ్వు దేని గురించి కంగారు పడవు, దేని గురించి బాధపడవు. సింహం దేని గురించి అయినా బాధపడుతుందండి? ఏ జంతువుకైనా భయపడుతుందా? దేనికి భయపడదు. ఒకవేళ వాటి కరువు వచ్చి అవైనా లేమిలో ఉంటాయేమో, కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు నేను కొదువు చేయనని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకటే చేయాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన మాటలు యందు, ఆయన చేసిన వాగ్దానాలందు మనం విశ్వాసం ఉంచితే మనం వర్ధిల్లి ఆశీర్వాదం పొందుకుంటాం. ఆమేన్.